ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరండి? సంగిరెడ్డి రాఘవరెడ్డి. ఏం చేస్తారండి? నేను అగ్రికల్చర్. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే మేమైతే బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ కొట్టేస్తారు? అది దేశవ్యాప్తంగా మనకు హిందూవాదము మరియు మోడీ గారి పరిపాలన, ఆయన చేస్తున్న అభివృద్ధి ఒక 500 సంవత్సరాల నుంచి లేనిది రామాలయం కానీ, 370 ఆర్టికల్ కానీ, ఇంకా మహిళా బిల్లు కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఇంకా విద్యార్థులకు స్కాలర్షిప్లో కానీ, రేషన్ బియ్యం కానీ, ఇంకా మోడీ పథకాలు మంచిగా ఉన్నాయా? ఉన్నందుకే కదా ఆయన ఉన్నందుకే కదా దేశాభివృద్ధి అవుతుంది. ఆయన పెట్టిన పథకాలకే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కనీసం కాంగ్రెస్ 150 సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇప్పటి వరకు ఇది కాలే. అది ఆయన పూర్చుతూ వస్తున్నాడు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందా పైన? కాంగ్రెస్ 40-50 సీట్లకు వస్తే కష్టం. రాహుల్ గాంధీ నేనే పీఎం అంటున్నాడుగా. ఆయన తిరుగుకుంటూ ఉంటాడు అంతే. దేశమంతా తిరుగుతుండాలి మోడీ గారు, వారిని చెప్తూ ఉంటాడు. మోడీని గుజరాత్ పంపిస్తా, ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు. మోడీని పంపించే వాళ్ళు లేరు. మోడీ కాదు, ఇంకో 10-20 సంవత్సరాలు అయినా కూడా బీజేపీ ఉంటుంది. మామూలు జనాలు కూడా ఇప్పుడు మొత్తం ఆలోచన చేస్తున్నారు. దేశంలో ఆయన మోడీ గారు ఉండాలి, తర్వాత వచ్చిన గారు యోగి గారు, ఆ తర్వాత ఇంకా అన్నమాల, ఇంకా చాలా ఫడ్నవీస్ కానీ, తూర్పున పశ్చిమాన ఫడ్నవీస్, తూర్పున అన్నమాలై, ఉత్తరాన ఏది అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, వీళ్ళంతా దేశానికి నలుదిక్కులా ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ భవిష్యత్తులో కూడా 20-30 సంవత్సరాలు దక్షిణాన అన్నమలై. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ బలంగా ఉందా? ఇంతకుముందు కూడా జితేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళు గెలిచిరు కదా. వీరు కూడా ఏదో ఇంకా కేసీఆర్ జిమ్మిక్కుల నుండి అన్నగారు దగ్గర వచ్చి ఓడిపోయారు. ఆమె కూడా ఈసారి కంపల్సరీ బీజేపీ పార్టీ ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. ఓకే. ఎవరికిస్తే బాగుంటుంది ఇక్కడ? ఇంకా ఈ మధ్యలో ఇంకా బీసీ క్యాడర్ మీద శాంతికుమార్ అంటున్నారు. వాళ్ళు కూడా జితేందర్ రెడ్డి కానీ ఎవరికి ఇచ్చినా మేము ఇద్దరం సపోర్ట్ చేసుకొని చేస్తామంటారు. ఇప్పుడు గతంలో గత పాలకులు, గత ఎంపీలుగా చేసిన వ్యక్తులు మీ జిల్లాకు ఏమైనా డెవలప్ చేశారా? కేసీఆరే చేసి ముఖ్యమంత్రి అయ్యిండే చేసిండు. ఏడు ఉంది పాలమూరిది ప్రాజెక్ట్ అట్లే ఉంది. ఇప్పుడు కూడా కష్టమే. వాళ్ళు ఇచ్చే పథకాలకి ఒక 5 సంవత్సరాలు సరిపోతుంది. ఓకే. డెవలప్ అయిందా ఇది మీ జిల్లా ఏంటంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళు స్వయం కృషితోటి ఇది అవుతారు. కానీ వాళ్ళు ఇచ్చే పథకాలతో డెవలప్ అయితే కాదు. నిధులు ఏమైనా వస్తున్నాయి? ఎక్కడ నిధులు ఇప్పుడు చూడ అంతా కంపు పడిపోయినాయి. ఎక్కడికైనా ఒక 2 సంవత్సరాలు ఉంటే ఈ నిధులు ఆ నిధులు అని ఇంతవరకు ఏం లేవు, పథకాలే లేవు. ఈ సిట్టింగ్ ఎంపీ కనిపిస్తాడా అప్పుడప్పుడు? సిట్టింగ్ ఎంపీ ఆయన వ్యాపారాలకే సరిపోతుంది. ఈ ప్రాబ్లం ఇదే లేదు, రాజకీయం. ఆయనకు రాజకీయం అనుభవం లేదు. డబ్బుల కోసమే ఆయన తీసుకొచ్చారు. డబ్బులు తీసుకున్నారు. కేసీఆర్ టికెట్లు అమ్ముకొని ఆయన గెలిపించారు. ఓకే. ఇప్పుడు శాంతికుమార్ గారు కనిపిస్తారా? ప్రజల్లో వస్తారా, తిరుగుతారా? శాంతికుమార్ గారు ఈ మధ్యలో బాగానే ఇదవుతారు. ఇక్కడ మాకు లాస్ట్ ఇయర్ కూడా జాతర, మా చెన్నకేశ్వర జాతరకు వచ్చిండు. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిండు వాలీబాల్ కోసం. భవిష్యత్తులో కూడా చేస్తా అంటున్నాడు. రావచ్చు. యూత్లో క్రేజ్ ఉందా ఆయనకు? అంటే ఇక్కడ ఎక్కువ ఇది లేదు. మహబూబ్నగర్ సర్కిల్ ఆయనకు మంచిగా ఉంది అట్లా. ఓకే. పెళ్ళిళ్ళకి చాలా తిరుగుతారు ఆయన? ఇక ఇప్పుడే వస్తుంది. మాకు లాస్ట్ ఇయర్ జాతరకి వెళ్ళి ఎక్కువ లింక్ అయిపోయాడు. జితేందర్ రెడ్డి అంటే పాత అయిపోయాడు. డీకే అంటే అంతకుముందు మినిస్టర్ ఉండు కాబట్టి కొంచెం పాపులర్. శాంతికుమార్ కొంచెం కష్టపడాలి. బీసీ క్యాడర్ ఉంటే అది అటాచ్ అయ్యి పార్టీకి వెళ్ళి అయితే ఇది అవుతుంది. కంపల్సరీ ఏంటంటే అసెంబ్లీలో దానికి వేసినాం, ఇప్పుడు మీకు వేస్తాం అంటారు. ఖచ్చితంగా వేస్తారు. లోక్సభకు పంపిస్తారు శాంతికుమార్? ఖచ్చితంగా పోతాడు. బీజేపీ పార్టీకి ఎవరికి టికెట్ ఇచ్చినా పోతారు. ఓకే. కేసీఆర్ ఎందుకు పంపించారు బయటికి? కేసీఆర్ అసలు పవర్ నుంచి ఎందుకు తీశారు? పవర్ అంటే ఆయన చెప్పేటి ఒకటి చేయండి ఎట్లా చేస్తారు. బాధ కనిపిస్తుందా? బాధ ఉంటుంది. బాధ ఉండడానికి ఏముంది. ఇంకా అంటే అప్పుడు చేసింది కానీ ఫస్ట్లో చూపించిండు. తెలంగాణ విద్యార్థుల దాని నుంచి వచ్చిండు. రైతు బంధు అంటే ఇంకా ఎవరు వచ్చినా ఇస్తాం అంటారు. రైతు బంధు పింఛన్లు ఇంకా పెంచింది కానీ మామూలు కూలీలు చేయడానికి ఇప్పుడు మామూలు మా రైతులు అంచే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ ఇప్పుడు వచ్చేదా మంచిగా? ఇంతే ఇక జనవరి ఫిబ్రవరి అది కూడా
ఆయనకు చెప్పేటి రావు 4 చెప్తాడు 2 కూడా కావు.